నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో మా ఆంధ్రప్రదేశ్ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ గోపి గారు. సుభాకర్ గారు, కృష్ణప్రసాద్ విషయంలో ఏం జరుగుతుంది? మైలవరం టికెట్ ఎవరికి? కృష్ణప్రసాద్ వైసీపీలో ఉంటారా ఉండరా, ఏ పార్టీలోకి వెళ్తారు అనే చర్చ మొదలైన తర్వాత ఇటువైపు నుంచి ఏ స్పందన, ఏ చప్పుడు లేకుండా ఉంది. ఏం జరుగుతుంది సైలెంట్గా? ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరి మైండ్ గేమ్ వాళ్ళు, పార్టీ అధినేతలు, పార్టీ అధిష్టానం వాళ్ళు ఇచ్చే లీకులు, అది కాకుండా ఇక్కడ గ్రౌండ్ లో నియోజకవర్గ స్థాయిలో కూడా ఎవరి గేమ్ వాళ్ళు, అది మైండ్ గేమ్. ప్రజల్ని, కార్యకర్తల్ని, మీడియాని కూడా కన్ఫ్యూజ్ చేసేలాగా ఎవరి కాళ్ళు, ఎవరి స్టైల్లో వాళ్ళు మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు స్పష్టంగా. వాస్తవానికి కృష్ణప్రసాద్ టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నమాట వాస్తవం ఇప్పటి వరకు కూడా. ఈ రోజు ఆయన ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు, నేను వైసీపీలోనే కొనసాగుతాను, మైలవరం నుంచి పోటీ చేస్తాను అని చెప్పేసి ఆయన సన్నిహితుల దగ్గర చాలా గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పారు అని మనకు తెలుస్తుంది. అంటే జోగి రమేష్ కి పెనమలూరు టికెట్ కేటాయించడంతో ఈయన డిసైడ్ అయ్యారా ఏంటి? జోగి రమేష్ ఇక నా జోలికి రాడని. దానికి సంబంధించి ఈ మధ్య కాలంలో తాడేపల్లి ప్యాలెస్ లో వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న వాళ్ళ సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందులో కేపీకి అవకాశం వచ్చిందని చెప్తున్నారు. డైరెక్ట్ గా నాకున్న సమస్య ఇది అని అంటే, అది గొల్లపూడిలో, మైలవరం నియోజకవర్గంలో ఏదైతే గొల్లపూడి అనేది ఒక మేజర్ పంచాయతీ గ్రామం ఉందో, ఆ గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ తలసిల రఘురాం సీఎంఓలో ఉంటారు. రఘురాం ద్వారా కూడా నాకు తలనొప్పులు తరచూ వస్తూ ఉన్నాయి. అట్లాగే జోగి రమేష్ మంత్రిగా ఉండి, అది వేరే నియోజకవర్గం అయినప్పటికీ అతను ఇబ్రహీంపట్నం, అది కూడా మైలవరంలో నియోజకవర్గంలో భాగంగా అవటం, ఆ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేను చెబితే స్థానిక ఎమ్మెల్యే నేను నాకంటే జోగి రమేష్కి కానీ ఇటు తలసిల రఘురాముకి కానీ స్పందించే పరిస్థితి. అట్లాంటప్పుడు నేను ఎమ్మెల్యేగా కొనసాగటం ఎందుకు అనే స్థాయిలో, అంటే అట్లాంటి ఏమీ ఇక ముందు జరగకుండా నేను చూసుకుంటాను, నేను మాటిస్తున్నాను, మీ పరిస్థితి బాగుంది, సర్వేలు బాగున్నాయి, మీరే కంటిన్యూ చేయండి అన్న, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అంటాం. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం హైదరాబాద్లో వైవి సుబ్బారెడ్డితో కృష్ణప్రసాద్ ఏకాంతంగా భేటీ అయ్యారని, ఆ భేటీలో పూర్తి స్థాయి రాజకీయాల మీద చర్చ నడిచి మైలవరం నుంచి దాదాపు వైసీపీ అభ్యర్థిగా మళ్ళీ బరిలోకి కృష్ణప్రసాద్ దిగనున్నారు అని మనకు తెలుస్తుంది. అంటే మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఈ మధ్యకాలంలో, ఎవరైతే ఐఏఎస్ కోటరీ వరకు వెళ్ళి ఆగుతారో వాళ్ళకి ఏమీ లేనట్టు, ఐఏఎస్ కోటరీ దాటి సుబ్బారెడ్డి లేదా సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అయోధ్యరామిరెడ్డి ఈ కోటరీ వరకు వెళతారో వాళ్ళదొక లెక్క. ఈ కోటరీలన్నీ దాటుకుంటూ వెళితే, ఒక్కొక్క ద్వారాన్ని దాటుకుంటూ వెళితే జగన్మోహన్ రెడ్డి వరకు వెళితే అది ఇంకొక లెక్క. సో కృష్ణప్రసాద్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వరకు వెళ్ళారు, రీచ్ అవ్వగలిగారు. ఎలా రీచ్ అవ్వగలిగారు? వీళ్ళకి ఆర్థిక సంబంధమైన గతంలో వ్యాపారాల్లో ఈ వసంత రియల్ ఎస్టేట్, వసంత బిల్డర్స్ అని చెప్పేసి ఏదైతే కేపీకి సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయో, అవి ఈడీ కేసుల్లో కానీ, సిబిఐ కేసులు కానీ, వీళ్ళ కంపెనీ కూడా, కృష్ణప్రసాద్ కంపెనీ కూడా ఉంది. ఒక రాజకీయ కారణాలే కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక బంధం కూడా బలమైందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి వసంత కృష్ణప్రసాద్కి మధ్యన? అవును, అదే అఫీషియల్ ఆన్ రికార్డు. ప్రస్తుతం ఆ కేసులు కోర్టులో ఉన్నాయి. సో వైసీపీలోనే కొనసాగుతున్నారు, మైలవరం నుంచే కంటెస్ట్ చేయబోతున్నారని అనుకోవాలా? ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నమాట. ఒక మీడియా ఓనర్ ని కూడా ఈరోజు మార్నింగ్ ఆయనకి పని పాట ఏమి లేదనుకుంటా, నేను టీడీపీలోకి వెళ్తున్నానని చెప్పేసి అలర్ చేస్తున్నారు. అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పేసి స్వయంగా కృష్ణప్రసాద్ తెలియజేయడం జరిగింది. మరి ప్రత్యర్థి ఎవరు? టీడీపీ నుంచి అభ్యర్థి ఎవరు? మైలవరం నుంచి ప్రస్తుతం ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావే అవుతారా, లేకపోతే ఉమామహేశ్వరరావు గురించి ఇంకేమన్నా ప్లాన్ చేస్తుందా టీడీపీ? ఏం జరుగుతుంది చర్చ టీడీపీ అభ్యర్థి గురించి అక్కడ?
ఉమామహేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన పని ఆయన చేసుకెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులు, నమ్మిన బంటు కింద ఆయనకి చంద్రబాబు దగ్గర మంచి మార్కులు ఉన్నాయి. ఇక్కడ ఉమాని వ్యతిరేకించే, గతంలో ఉమా మంత్రిగా పనిచేసినప్పుడు, అంతకుముందు నందిగామలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఉమాతో ఉన్న రమణ అనుచరులుగా చెందిన, ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఉమాతో ఉన్నటువంటి ఉమా రమణ సొంత మనుషులు ఇప్పుడు ఉమాకి వ్యతిరేకంగా మాకు టికెట్ రాకపోయినా పర్లేదు, ఉమాకి టికెట్ రాకుండా ఉంటే మేము విజయం సాధించినట్టే అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు కేసినేని నాని శిబిరంలో ఉన్న గన్నే ప్రసాద్ కానీ, బొంసాని సుబ్బారావు కానీ, మరి కొంతమంది ఇప్పుడు చిన్ని శిబిరంలోకి వెళ్ళారు. చిన్ని శిబిరంలోకి వెళ్ళినా కూడా వాళ్ళ ప్రయత్నాలు ఉమాకి టికెట్ రాకుండా అడ్డుకోవటమే మా కర్తవ్యం అనే విధంగా వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. సో ఉమాకి వస్తుందా రాదా అనే విషయంలో వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా, లేదా నమ్మిన బంటుగా ఉన్న పార్టీ పనులు చేసుకుంటూ వెళుతున్న ఉమాకు వస్తుందా అనేది చూడాల్సి ఉంది. అయితే చూడాల్సి ఉంది. అవి తెలుగుదేశం కూడా రాగద్వేషాలకు అతీతంగా అది పార్టీ సర్వేల్లో పక్కాగా గెలుపు ఖాయం అనుకుంటేనే మొహమాటాలకు తావు లేకుండా, గతంలో చంద్రబాబు చాలా మొహమాటాలకి పోయేవాళ్ళు. ఆయనకి సీనియర్ లీడర్స్ పట్ల కానీ అవకాశం ఇవ్వకపోతే ఎట్లా మనతో ఉన్నాడు కదా అని చెప్పేసి కొంత సాఫ్ట్ కార్నర్ అనేది మన మనిషి కదా అన్నట్లు ఉండేది. కానీ ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించాలి. దానికి సంబంధించి అన్ని రకాల సర్వేల్లో పూర్తి స్థాయి గెలుపు దిశగా ఆ అభ్యర్థికి అవకాశం ఉంది అని అనిపిస్తేనే ఆ అభ్యర్థిని బరిలో దింపే పరిస్థితి. ఒక్క సీటు కూడా టీడీపీ అధిష్టానం మొహమాటానికి పోయి ఇచ్చి ఓడిపోయే ఆ ఆలోచన లేదు. అక్కడ లోకేష్ టీం కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. బొమ్మసాని సుబ్బారావు అయినా లేకపోతే అన్న అయినా వీళ్ళు టికెట్ ఆశిస్తున్నారా, లేకపోతే ఉమాకి టికెట్ రాకుండా చేస్తే చాలు అనుకుంటున్నారా? టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఆశించే ఆశావాహుల్లో గన్నే ప్రసాద్ ఆర్థికంగా బలమైన అభ్యర్థి, బొమ్మసాని సుబ్బారావు చాలా ఓల్డ్ లీడర్. అతనికి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో తనకు కొంత హోల్డ్ ఉంది. కాకపోతే ఆర్థికంగా అంత బలవంతుడు కాదు. వీళ్ళు టికెట్ మాకు అవకాశం ఇవ్వండి, మేము స్థానికులు, మాకు అవకాశం ఇవ్వండి అని బొమ్మసాని సుబ్బారావు పదే పదే బయట వాళ్ళకి కాదు ఈసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి పదే పదే కొడతారు. ఈ మధ్య 3 రోజుల నాడు కేసుని నాని వైసీపీ తీర్థం పుచ్చుకున్న రోజే బొమ్మసాని సుబ్బారావు లోకేష్ ని గెలవటం జరిగింది. ఏదైనా అవకాశం ఉంటే నాకు చేసి పెట్టండి, నేను పార్టీ లైన్లో పార్టీ కోసం కష్టపడతాను అని. ఇంకో రకంగా ఈ అసమ్మతి వర్గం ఏదైతే ఉమా అసమ్మతి వర్గం ఉందో వాళ్ళు టికెట్ ఉమా కాకుండా టికెట్ ఎవరికి ఇచ్చినా మేము పార్టీ కోసం పనిచేస్తాం అని చెప్పేసి స్పష్టంగా పలుమార్లు తెలియపరిచారు. మరి గెలుపు అవకాశాల విషయానికి వస్తే మళ్ళీ రెండోసారి పోటీ చేయబోతున్న కృష్ణప్రసాద్ వైపు గెలుపు అవకాశాలు ఉండే అవకాశం ఉందా, లేకపోతే టీడీపీ వైపు గెలుపు అవకాశాలు ఉండే అవకాశం ఉంది? ఇక్కడ పార్టీల పరంగా చూస్తే సరే, ఇంకా టీడీపీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఎవరు ఖరారు కాలేదు కాబట్టి వైసీపీ కూడా అభ్యర్థిని మారుస్తారా, కృష్ణప్రసాద్నే ఉంచుతారా అనేది మీరు చెప్తున్న దాన్ని బట్టి కృష్ణప్రసాద్ అయ్యే అవకాశం ఉందని మీకున్న సమాచారం గురించి చెప్తున్నారు. కాబట్టి టీడీపీ వైసీపీ గెలుపు అవకాశాల గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటాయి అవకాశాలు? కృష్ణప్రసాద్ వైసీపీ క్యాండిడేట్ అయితే చాలా స్ట్రాంగ్ స్టెప్పే వేయబోతుంది టీడీపీ అధిష్టానం. అది ఒక బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతుంది అనే ప్రచారం కూడా ఉంది. ఎవరిని దింపుతారు? ఉమాని కంటిన్యూ చేస్తారా, ఇంకా ఉమాకి వేరే చోట ఏమైనా అవకాశం కల్పించి ఇక్కడ బలమైన అభ్యర్థిని దింపుతారా అనేది ప్రస్తుతానికి ఆ లీక్ అయితే మనకి టీడీపీ అధిష్టానం నుంచి అందలేదు. దాని వాళ్ళు తీవ్రంగానే కేపీ టచ్ లో ఉన్నారు. వాస్తవానికి టీడీపీ అధిష్టానం టచ్ లో ఉన్నారు. ఒకవేళ టీడీపీలోకి కేపీ వస్తే కేపీ అభ్యర్థి అనేది ఊహాగానాలు ఉన్నాయి. కేపీ వైసీపీ అభ్యర్థి అయినప్పుడు ఆ టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.